పర్ఫార్మెన్స్ కేదార్ సాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి. సిహెచ్ శోభారాణి ఆ పరిశుభ్రతతో పాటు గత మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో తన తల్లిదండ్రులకు చేసిన హామీ గురించి తెలపడానికి వచ్చేస్తుంది. అందరికీ శుభోదయం. ముందుగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0కు విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు విద్యాశాఖ మార్చులు అయిన నారా లోకేష్ గారికి, మరియు వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ మరియు పత్రికేయులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. నా పేరు శోభారాణి. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. నేను మీ ముందుకు ఒక 4 అంశాల గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏంటంటే, నేను మా పేరెంట్స్కి చేసిన ప్రామిస్ మరియు పరిశుభ్రత, మెన్స్ట్రుయేషనల్ హైజీన్ అండ్ బాల్య వివాహాలు, వీటి గురించి నేను మీతో చర్చించాలి అనుకుంటున్నాను. ఏంటంటే, నాకు ఇతరులతో మాట్లాడాలన్నా లేదా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలన్నా ముందు చాలా భయంగా ఉండేది. గత మెగా పీటీఎంలో మా పేరెంట్స్కి నేను వచ్చే మెగా పీటీఎం కల్లా నేను ఇలా స్టేజ్ మీద ఉండి మాట్లాడతాను అని ప్రామిస్ చేశాను. చెప్పినట్లుగానే నేను ఈరోజు మీ అందరి ముందు నిల్చొని మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే నేను మీకు ఇంకో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు మీరు మీ పేరెంట్స్కి ఇచ్చిన ప్రామిస్లు అన్నిటికీ వచ్చే మెగా పీటీఎంలో నా స్థానంలో మీరు ఉండి మాట్లాడతారు అని కోరుకుంటున్నాను. అలాగే మన సీఎం సార్ ఆదేశాను ప్రకారం మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఉంది. అందులో ప్రతి నెల 3వ శనివారం మన ఊరు, వాడ, వీధులు, పాఠశాల, అలాగే కార్యక్రమాలు మనం ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. అలాగే ఫ్రైడే, డ్రైడే అంటూ ప్రతి చోటు మనం శుభ్రం చేసుకోవాలి. ఇటీవలే మన పార్వతీపురం మన్యం జిల్లాలో మన గౌరవ కలెక్టర్ గారు ఆలోచన నుంచి వెలువడించిందే ముస్తాబు కార్యక్రమం. ఈ ముస్తాబు కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ శుభ్రతపై పూర్తి అవగాహన కలిగింది. దీనికి నేను కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను ఒక ఆడపిల్లని. అలాగే ఇక్కడ నాలాంటి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, అండ్ ఆల్సో లేడీస్ కూడా ఉన్నారు. వీళ్ళందరి కోసం వాళ్ళ ప్రైమ్ టైంని చెప్పాలనుకుంటున్నాను. మెన్స్ట్రుయేషనల్ హైజీన్, మనం అలాంటి టైంలో మనం ఎప్పుడూ హైజీన్గానే ఉండాలి. అలాగే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా శానిటరీ నాప్కిన్స్ అనేవి సరఫరా చేస్తున్నారు. ఆ విద్యార్థులు అవి వాడడం వల్ల చాలా శుభ్రంగా ఉంటుంది. అండ్ ఆల్సో వీటి ద్వారా మనం కొన్ని రకాలైన అంటువ్యాధులు లైక్ క్యాన్సర్ ఇలాంటివి మనం దూరం చేసుకోవచ్చు. అలాగే మన చుట్టుపక్కల ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా సరే చైల్డ్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి. బాల్య వివాహాలు అనేవి చట్టరీత్యా నేరం. ఈ వివాహాలు పెద్దలకు అవగాహన లేకపోవడం ద్వారా మనకు పెళ్లి చేస్తున్నారు. అలాంటి బాల్య వివాహాలను మనం అరికట్టాలి. బాల్య వివాహం అంటే 18 ఏళ్ల పిల్లలను పెళ్లి చేయడాన్ని బాల్య వివాహం అంటాం. ఈ బాల్య వివాహాన్ని అరికట్టడానికి మన కేంద్ర ప్రభుత్వం సైతం చైల్డ్ మ్యారేజెస్ ముక్త భారత్ అనే స్కీమ్ని నిన్ననే లాంచ్ చేయడం జరిగింది. అలాగే మన కేంద్ర ప్రభుత్వంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 రోజుల ప్రణాళిక నవంబర్ 27 నుంచి మార్చి 8 వరకు ఈ 100 రోజుల ప్రణాళిక అనేది ముందడుగు దిశగా వేస్తూ ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే, మన చుట్టుపక్కల ఎవరికైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు అయితే మన దగ్గరలో ఉన్న ICDF కానీ, లేదంటే పోలీసెస్కి కానీ, లేదా అంగన్వాడీ కేంద్రాలకు కానీ మనం ఇన్ఫార్మ్ చేయాలి. అది మన బాధ్యత, అది మన కర్తవ్యం అంటూ అందరికీ గుర్తు చేస్తున్నాను. నాకు ఇంతటి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you for valuable information, Shobharani, and give a big round of applause for her. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్